పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే. నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన. ఏడాదిలోపు ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం చేసింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు హాజరైన ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందని చెప్పేసి ధర్నా చేస్తున్నాడు. ఆయన ఇందిరా పార్క్ దగ్గర బ్రహ్మాండమైన ధర్నా. ఇందిరామ్మ రాజ్యంలో ఎగురు పెడతాంది. రేవంత్ అన్న అందరూ నా వైపే ఉన్నారు, అందరూ నాకే ఓటు వేస్తారు, అందరూ నా వైపే ఉన్నారు, అందరూ మాకే ఓటు వేస్తారు అంటారు. ఇక ఓటు వేసేదా ఏందా ఇది వెళ్ళిపోతారు. రేపు పాలకాడు పోయి ఓట్లు అడిగి అనుకో ఊరికి ఇచ్చి కొడతారు మీ కాంగ్రెస్ వాళ్ళని. అది జరుగుతుంది. మరి వార్త రాసినాడా బాగా రాసి ఎవరు రాసింది? సిపిఎస్ రద్దు కావాలని నిలబెట్టుకోవాలి. పిఆర్టీ ఆధ్వర్యం ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయుల భారీ ధర్నా. వేలాదిగా వచ్చిన టీచర్లు నల్ల దుస్తులతో ఏడాదిలోగా పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులు చేసి తీర్మానం అంట. జేఏసీ గీఏసీ నేను చెప్తాంటే మా అన్న మంచోడు పొడిచి ఇస్తాడు మీకని ఓటేసిరి. ఓటేసి 4 రోజులు అప్పుడే మాన మీదకి తిరగబడి రైలు. ఆసరా అంటే ఆశా వర్కర్లు వాళ్ళు తిరగబడతారు, ఇటు పోతే వీళ్ళు తిరగబడతారు. చంపుతారా మనను? ఏం పాపం చేసిండు మరేమంటారా చెప్పురి? బరాబరే చెప్పిండు. మీ అందరికీ మోసపోయే రోగం వచ్చింది, మా అన్న మోసం చేస్తానికి వైద్యుడు అయ్యిండు. తప్పేందా? మీరు మోసపోదలుచుకుని మా అన్న మోసం చేసిండు. రోగులు కోరుకున్నాడు కదే, వైద్యుడు ఇచ్చింది కదే. ఇలా మా అన్న రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి లాగా ఎట్లా అంటారు మీరు? ఏమడుగుతున్నదని అంటారు? మా ఆయన చెప్పినట్టే చేసిండు, ఏం తప్పు చేయరు కూడా. మా క్యారెక్టర్ అట్లాంటిది. ఊకే భజన చేస్తారు. ఏందా? డీజీపీగా శివధర్ రెడ్డి అట. ఈ నెలాఖరున జితేందర్ పదవి విరమణ. కొత్త బాస్ ఎవరు? పోలీస్ శాఖలో చర్చ. నిఘా బాధలు సజ్జన వరకు ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ సిపిగా భగవత్ అట. అధికారుల పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వం. శివధర్ రెడ్డి ఇప్పుడు జితేందర్ రెడ్డి సామాజిక న్యాయం బీసీలకు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏంది? సామాజిక న్యాయంతోనే బత్తము, బరాబరిగా బతం. తప్పేందా? ఇంకేమున్నది?